హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని మిస్లీనియస్ ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. వీడియోకి నేను 100 likes టార్గెట్ ఇస్తున్నానండి. 100 likes ఖచ్చితంగా చేయండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మిస్లీనియస్ ఎక్సర్సైజ్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్, ఎవాల్యుయేట్ దిస్ వన్. సో దీన్ని మనం ఫైండ్ చేయాలి, దీని యొక్క సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఓకే, సో చూడండి, దీన్ని సింపుల్గా రాస్తాను. దీన్ని I⁴ 16 into I² రాస్తాను. ఎందుకు సార్ అంటే I⁴ 16లో 4 టేబుల్ ఉంది. సో I⁴ 4 1 కనుక అలా రాస్తామాట. ప్లస్ 1 ఎనీథింగ్ ఈజ్ 1, ఇది ఇంటూ రాద్దాం. సో దీన్ని I⁴ 25 రాయొచ్చు, all to the power of 3. ఈ లాస్ట్లో క్యూబ్ చాది ఇప్పుడు వద్దు. సో I⁴ 16 అని రాయొచ్చు. I⁴ 4 all to the power of 4. I² వాల్యూ ఎంత? -1 ప్లస్ 1 బై దీన్ని I⁴ 24 into I రాస్తాను. సో అంటే A⁴m into A⁴n, A⁴m plus n హోల్ క్యూబ్. I⁴ 4 and అంతా 1. సో 1/4 into -1 ప్లస్ 1 బై దీని రాయొచ్చు I⁴ 4 all to the power of 6 రాయొచ్చు ఇంటూ I⁴ 4 and అంతా 1 ఎనీథింగ్ ఈస్ 1. సో 1 into -1 -1 ప్లస్ 1 బై I⁴ 4 అంటే 1 1/6 ఇంటూ I హోల్ క్యూబ్ -1 ప్లస్ దీన్ని ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేస్తాం. సో 1 ఎనీథింగ్ 1 కనుక I² అవుతుంది. సో -1 ప్లస్ I² అంటే -1 అంటే మనకేమొచ్చింది? -1 - I హోల్ క్యూబ్ వచ్చింది. A - B హోల్ క్యూబ్ వేసేయండి. A³ - 3A ఇది A అంటే -1 అండి, B అంటే I అండి, గుర్తుపెట్టుకోండి. సో A³ - 3A² ప్లస్ 3AB² ప్లస్ B-B³ ఇది మాట. అంటే A - B హోల్ క్యూబ్ అంటే A అంటే -1 అండి, B అంటే I. సో చూడండి, A³ - 3A² ప్లస్ 3AB² -B³ -1 క్యూబ్ అంటే -1 -1² అంటే 1 1 into I into 3 3I -3I I² అంటే -1. సో -in ప్లస్. సో 1 3s are 3. I³ అంటే -I -in ప్లస్ I. సో 3లో 1 తీస్తే 2, 3Iలో I తీస్తే -2I. సో అంటే 2 - 2I is the answer. నెక్స్ట్, ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్ Z1 Z2 ప్రూవ్ దట్ దిస్ వాల్యూ. సో ఎనీ 2 అన్నాడు కనుక మనకు నచ్చింది తీసుకోండి. లెట్ Z1 is equal to A plus IB, Z2 is equal to C plus ID. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. Z1 Z2 కదా, ప్రోడక్ట్ చేయండి. సో Z1 Z2 అంటే ఏంటి? A plus IB ఇంటూ C plus ID. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేయండి, A ప్లస్ అదంతా మల్టిప్లై చేయండి. సో A ఇంటూ C plus ID ప్లస్ IB ఇంటూ C plus ID. A ఇంటూ C AC ప్లస్ I ఇంటూ AD. నెక్స్ట్ B ఇంటూ C BCI లేదంటే I ఇంటూ BC. సో I ఇంటూ I² B ఇంటూ D BD AC ప్లస్ I కామన్ తీయండి. I కామన్ తీస్తే ఏమవుతుంది? AD ప్లస్ BC. I² అంటే -1 అంటే ఏం రాయొచ్చు? దీన్ని -BD రాయొచ్చు.
సో ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. దీని బ్రాకెట్ పెట్టండి. సో Z1 Z2. సో ఇదేంటి రియల్ పార్ట్ ఆఫ్ ది Z1 Z2. సో ఇదేంటి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z1 Z2. సో మనకి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ రియల్ పార్ట్ Z1 రియల్ పార్ట్ ఆఫ్ Z2 మైనస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z1 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z2. LHS తీసుకుందాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2. ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ ఇందులో రియల్ పార్ట్ ఏంటి? ఏసీ మైనస్ బీడీ. ఏసీ మైనస్ బీడీ. ఏనేం రాయొచ్చు? సో రియల్ పార్ట్ ఆఫ్ Z1 రాయొచ్చు. రియల్ పార్ట్ ఆఫ్ Z1 ఇంటూ సి నేమ్ రాయొచ్చు. రియల్ పార్ట్ ఆఫ్ Z2 రాయొచ్చు. రియల్ పార్ట్ ఆఫ్ Z2 మైనస్ బి నేమ్ రాయొచ్చు. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z1 రాయొచ్చు. డి నేమ్ రాయొచ్చు. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z2. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మళ్ళీ అది ఇచ్చింది అలా యాసిడ్ రాసి హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. రెడ్యూస్ దిస్ ఈజ్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? A ప్లస్ IB అనే ఫామ్లో రాయాలి. సో రాద్దాం. లెట్ us టేక్. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 1 మైనస్ 4i ఇంటూ 1 ప్లస్ i. 1 మైనస్ 4i క్యాన్సిల్ అయితే 1 ప్లస్ i ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ i మధ్యలో మైనస్ ఉంది. మైనస్ 1 ప్లస్ i క్యాన్సిల్ అయితే ఇది ఉంటుంది. అంటే 2 ఇంటూ 1 మైనస్ 4i. ఇదంతా ఒక బ్రాకెట్. మిగతాది ఏంటి? యాస్టిస్గా రాసింది. 3 మైనస్ 4i ఇంటూ 5 ప్లస్ i. ఇది తర్వాత మల్టిప్లై చేద్దాం. ఇదంతా వచ్చిన తర్వాత మల్టిప్లై చేద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 1 ప్లస్ i 2 ఇంటూ i 2i 2 ఇంటూ 1 2 మైనస్ 2 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 4s are 8i. కింద కూడా మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1 1 ఇంటూ 4i మైనస్ 4i i ఇంటూ 1 i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4i స్క్వేర్ 4i స్క్వేర్. ఇది యాస్టిస్గా రాయండి. ఇక చూడండి 1లో 2 తీస్తే మైనస్ 1 8i ప్లస్ i 9i. ఇక్కడ చూడండి మనకి 1 ఇంటూ 1 1 ఇంటూ మైనస్ 4i మైనస్ 4 i ఇంటూ 1i. సో ఇది i స్క్వేర్. ఓకే. సో ఇక్కడ 1 i స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 1 అంటే 4 ప్లస్ 1 5 మైనస్ 4i ప్లస్ i అంటే మైనస్ 3i. ఇది వచ్చింది. 3 మైనస్ 4i బై 5 ప్లస్ i. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. సో మైనస్ 1తో దీని అంతటిని 9iతో దీని అంతటిని 5తో దీని అంతటిని మైనస్ 3iతో దీని అంతటిని మల్టిప్లై చేయండి. సో చేస్తే మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 4i ప్లస్ 9i ఇంటూ 3 మైనస్ 4i హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే 5 ఇంటూ 5 ప్లస్ i మైనస్ 3i ఇంటూ 5 ప్లస్ i. మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మైనస్ 3 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4i. 9 3s are 27. సో 27i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 4s are 36 i ఇంటూ i స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 5 5s are 25 5 ఇంటూ i 5i 3 5s are 15 మైనస్ 15i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ i 3i స్క్వేర్ 3i ఇంటూ i 3i స్క్వేర్. ఇప్పుడు i స్క్వేర్ రాస్తే కానీ మనం యాడ్ చేయలేం. సో చేద్దాం. మైనస్ 3 4 ప్లస్ 7 4 ప్లస్ 27 అంటే 31i. సో i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 36 అవుతుంది హోల్ డివైడెడ్ బై. సో 25 5iలో 15i తీస్తే మైనస్ 10i. i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ప్లస్ 3. 36లో 3 తీస్తే 33 ప్లస్ 31i ప్లస్ 31i
whole divided by 25 plus 3 28. 28 minus 10i. సో ఇప్పుడు మనం దీన్ని రేషనలైజింగ్ చేయాలి అంటే మైనస్ ఉంది కనుక ప్లస్ తీసుకొని మల్టిప్లై చేయాలి. 28 plus 10i, 28 plus 10i. ముందు 33తో దీని అంతా మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ 31 అయితే దాని అంతా మల్టిప్లై చేస్తాం. 33 into 28 plus 10i, 31i into 28 plus 10i, whole divided by a plus b into a minus b, a square minus b square, 28 whole square minus 10i whole square. 33 28s are 3 8s are 24, 2 3 8s are 24, 3 2s are 6. So 24 6 30, 30 plus 2 32, 3 3 2s are 6, 6 plus 3 9. So 9 24. 33 10s are 330 I. 31 28s are 8 1s are 8, 8 3s are 24, 24 2 26, 2 3 2s are 6, 6 plus 2 8 plus 31i into 10i. So 310 I square. ఇక్కడ I ఉంటుంది. Whole divided by 28 square. 28 square. 8 square 64. 6 should be there in the mind. 2 8s are 16. 16 2s are 32. 32 plus 6 38. 3 should be there. 2 square 4. So 4 plus 3 7. 784. Minus 10 square and 100. 10 square and 100. 100. I square and I square. Next రాద్దాం. 924. 330 plus 868. So 8 plus 0 8. 6 plus 3 9. 8 plus 3 11 I. Whole divided by ఇంకా ఉంది. సో మైనస్ 310 ఐ స్క్వేర్ అంటే -1 కనుక మైనస్ 310 హోల్ డివైడెడ్ బై సో ఐ స్క్వేర్ అంటే -1 అంటే ప్లస్ యాడ్ చేస్తే ఏమవుద్ది 100 యాడ్ చేస్తే 884 తీయండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 9లో 0 తీస్తే 4లో 0 తీస్తే 4, 2లో 1 తీస్తే 1, 9లో 3 తీస్తే 6 ప్లస్ 1198 I by 884. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం అన్నిటిని. 2 4s are 2 4s are 2 1s are 2 3s are 2 0s are 2 7s are 2 5s are 2 9s are 2 9s are 307 plus 599 I by 441. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 4s are 2 4s are 2 2s are 2 3s are 2 0s are 2 7s are 2 5s are 10. సో 19 2 9s are 18 18 2 9s are 18. సో అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ. సో ఫైనల్గా స్టాండర్డ్ ఫామ్ 307 by 442 ప్లస్ I into 599 by 442. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ A plus IB. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th సొల్యూషన్ చూద్దాం. ఇఫ్ x minus iy is equal to root over a minus ib c minus id, prove that x square plus y square whole square is equal to a square plus b square plus c square plus d square. సో వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ x minus iy is equal to square root of a minus ib by c minus id. సో దీన్ని హోల్ టు ది పవర్ 1/2 రాయొచ్చు. స్క్వేర్ రూట్ ని హోల్ టు ది పవర్ 1/2 రాయొచ్చు. రాద్దాం. x minus iy is equal to a minus ib by c minus id హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు. సో మాడ్యులస్ తీసుకోండి. మాడ్యులస్ ఆఫ్ x minus iy is equal to
మాడ్యులస్ ఆఫ్ a minus ib by c minus id all to the power of 1/2. సో అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? z పవర్ n మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ z all to the power of n రాసుకోవచ్చు. దాని ప్రకారం మనం రాస్తాం డైరెక్ట్గా. సో మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఐ అంటే ఏంటి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దీన్ని రాయొచ్చు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. సో దీన్ని రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ రాయొచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సో దీన్ని రాయొచ్చు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దీన్ని ఓకే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎస్ఓబిఎస్. అప్పుడు ఏమవుతుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది కూడా ఏంటి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ అంటే 2కి క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 2 1 2 1 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. మళ్ళీ ఎస్ఓబిఎస్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ z1 is equal to 2 minus i, z2 is equal to 1 plus i, find this value. సో ఆ వాల్యూ ఫైండ్ చేయమనగా అది రాద్దాం. మాడ్యులస్ z1 plus z2 plus 1 by z1 minus z2 plus 1. ఆల్రెడీ వాడు ఇస్తారు కదా z1 z2 లా వేసేయండి. వేస్తే ఏమవుతుంది మనకి? 2 minus i plus 1 plus i plus 1 హోల్ డివైడెడ్ బై ఐకి ఇలా జీరోలా రాసుకోండి. 2 minus i minus 1 plus i plus 1. 2 plus 1 plus 1 అంటే 4 అవుతుంది. 4 plus i minus i క్యాన్సిల్. 4 బై దీన్ని రాద్దాం. 2 minus i minus 1 minus i plus 1. ప్లస్ 1 minus 1 క్యాన్సిల్. సేమ్ వస్తుంది మనకి 4 బై 2 minus 2i. 2 minus 2i. సో 2 కామన్ తీయండి. 4 బై మాడ్యులస్ ఉంటుంది. 4 బై 2 కామన్ తీస్తే 1 minus i మాడ్యులస్. 2 1s are 2 2s are. సో 2 బై మాడ్యులస్ అంటే ఏంటి మనకి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో 2 బై రూట్ 1 ప్లస్ 1. సో 2 బై రూట్ 2. సో దీని ఏం రాయొచ్చు? రూట్ 2 హోల్ స్క్వేర్ బై రూట్ 2. సో రూట్ 2 క్యాన్సిల్ అయితే రూట్ 2. సో రూట్ 2 ఇస్ ద ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. If a plus ib is equal to x plus i whole square by 2x square plus 1, then prove that a square plus b square is equal to x square plus 1 whole square by 2x square plus 1 whole square. Okay, let us see. So given that, వాడు ఏదైతే ఇచ్చాడో ఒకసారి రాద్దాం. a plus ib is equal to x plus i whole square by 2x square plus 1. దీనికి మాడ్యులస్ తీసుకోండి బోత్ సైడ్. టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్. So a plus ib modulus, so modulus of x plus i whole square by modulus of 2x square plus 1. సో అంటే లోపల ఉన్న బయట ఉన్న ఒకటి, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ z పవర్ n is equal to modulus z whole power n. సో కనుక ఆ విధంగా రాస్తాం. Since modulus of z power n is nothing but modulus z whole power n. సో దీని ఫార్ములా ఏంటి మనకి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటి? మాడ్యులస్ తీస్తే హోల్ స్క్వేర్ ఉంటుంది. దీని ఏం రాయొచ్చు? రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ డివైడ్ బై ఇది ఒక నెంబర్. సో మాడ్యులస్ ఒక నెంబర్ ఉంటే మళ్ళీ అదే రాయొచ్చు, మాకు ఏం ప్రాబ్లం లేదు. సో రూట్ ఓవర్
a square plus b square is equal to, so square की root की cancel, अपने होती x square plus 1 by 2x square plus 1. So SOBS, squaring on both sides end, अपने होती, so square root of a square plus b square whole square is equal to x square plus 1 by 2x square plus 1 whole square. Square की root की cancel, వస్తుంది ఆన్సర్ చూడండి ఇప్పుడు. Therefore a square plus b square, ఈ స్క్వేర్ రెండింటికి ఇవ్వండి, x square plus 1 whole square by 2x square plus 1 whole square. అదే కదా ప్రూవ్ చేయాలి. Hence proved. Next, seventh one. Let z1 is equal to 2 minus I, z2 is equal to minus 2 plus I. Find this value, this value. సో ముందు మనం z1 z2 కడదాం. 2 minus I minus 2 plus I. మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి మైనస్ 2 minus I 2 minus I అంటే 2 minus I హోల్ స్క్వేర్ రాయొచ్చు, దీనే రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 minus I హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, z1 z2 చేస్తే మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ I స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ 2I. సో మైనస్ 4లో 1 తెస్తే 3 మైనస్ 2I. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుద్ది 2I మైనస్ 3. ఇది z1 z2 వచ్చింది. నెక్స్ట్ z1 బార్ అంటే వాడు ఏదైతే ఇస్తాడో ప్లస్ పెట్టేలా, సో 2 ప్లస్ I. ఇప్పుడు మనం ఏం కట్టాలి, z1 బై z2 బై z బార్, z1 z2 బై z1 బార్. z1 z2 ఎంత వచ్చింది మనకి 2I మైనస్ 3, ఇది 2 ప్లస్ I. సో రేషనలైజింగ్ చేయండి, ఏమవుతుంది మనకి 2 మైనస్ I బై 2 మైనస్ I. సో మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి 2Iతో దీని అంతనే 2I ఇంటూ 2 మైనస్ I మైనస్ 3 ఇంటూ 2 మైనస్ I హోల్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ I స్క్వేర్. 2I ఇంటూ I 4I, 2I ఇంటూ I మైనస్ 2I స్క్వేర్, 3 ఇంటూ 2 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3I బై 2 స్క్వేర్ అంటే 4, I స్క్వేర్ అంటే మైనస్ 1 అంటే ప్లస్ 1. సో 2 ఇక్కడ మనకి 4I ప్లస్ 3I అంటే 7I మైనస్ 6, ఇది ప్లస్ 2 మైనస్ 6 ప్లస్ 2 అంటే మైనస్ 4 బై 5. సో దీని రాయొచ్చు ఇంకా క్లియర్గా మైనస్ 4 బై 5 ప్లస్ I ఇంటూ 7 బై 5. వాడికి ఏం కావాలి, రియల్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. రియల్ పార్ట్ ఎంత అవుతుంది, మైనస్ 4 బై 5. సో దేర్ ఫోర్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై 5. ఇది చూద్దాం, z1 z2 కడదాం. సో z1 ఇంటూ z1 బార్, z1 అంటే ఎంత మనకి 2 మైనస్ I, z1 బార్ అంటే ఎంత మనకి 2 ప్లస్ I, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ I స్క్వేర్, 2 స్క్వేర్ అంతా 4, I స్క్వేర్ అంతా మైనస్ 1, సో 5 వచ్చింది. సో మనకేం కావాలి, ముందు ఇప్పుడు 1 బై z1 ఇంటూ z1 బార్ కడదాం అంటే 1 బై 5. సో దీనే రాయొచ్చు 1 బై 5 ప్లస్ I ఇంటూ 0 రాయొచ్చు అంటే a ప్లస్ IB. సో ఇమాజినరీ పార్ట్ అంతా 0. సో దేర్ ఫోర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై z1 ఇంటూ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ వచ్చిందండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో అంటే 2 2s 4i వస్తుంది ఇక్కడ. సో అంటే ఇక్కడ మనకి 4లో 1 తీస్తే 3, సో మైనస్ 4i ఉంటుంది, మైనస్ 4i. అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం రాయొచ్చు, మైనస్తో మల్టిప్లై చేస్తే 4i మైనస్ 3, 4i మైనస్ 3, 4i మైనస్ 3 కనుక ఇప్పుడు మనకి z1 z2 బై z1 అంటే ఇక్కడ మనకి 4i వస్తుంది, 4i మైనస్ I. సో 4iతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 4 వస్తుంది, 4i. సో 4 2s 8i, ఇంకా 4 ఇంటూ I అంటే మైనస్ 4i స్క్వేర్, మైనస్ 4i స్క్వేర్, మిగతాదంతా సేమ్.
సో 8i ప్లస్ 3i అంటే 11i. నెక్స్ట్ ప్లస్ 4 మైనస్ 6, ప్లస్ 4 మైనస్ 6 అంటే ప్లస్ మైనస్ 6లో 4 తీస్తే -2 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ -2/5 ప్లస్ i ఇంటూ 11/5. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది -2/5. ఇది ఒక్కటి మీరు కరెక్షన్ చేసుకోండి, మిగతా అంతా రైటే. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ x, y రియల్ నెంబర్స్ ఇఫ్ దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్. సో దిస్ వాల్యూ అంటే దీని కాంజుగేట్ అండి. ముందు దీని వాల్యూ ఫైండ్ చేద్దాం. x మైనస్ iy 3 ప్లస్ 5y. ముందు దీన్ని 3తో మల్టిప్లై చేయండి. x మైనస్ iy ఇంటూ 3 ప్లస్ మళ్ళీ x మైనస్ iy ఇంటూ 5y మల్టిప్లై చేయండి. 3 ఇంటూ i 3 ఇంటూ x 3x మైనస్ 3yi ప్లస్ 5xi ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5yi స్క్వేర్ 5yi స్క్వేర్ 3x మైనస్ 3yi ప్లస్ 5xi i స్క్వేర్ అంటే -1 అంటే ఏమవుతుంది ప్లస్ 5y అవుతుంది. సో ఈ రెండు ఒక దగ్గర అండి. 3x ప్లస్ 5y ఇక్కడ i కామన్ తీయండి. i కామన్ తీస్తే ఏమవుతుంది 5x మైనస్ 3y. ఏమి ఇచ్చాడు అదంట దీని కాంజుగేట్ అంట. సో గివెన్ దట్ ఒకసారి వాడైతే ఇచ్చాడో అది రాద్దాం. గివెన్ దట్ ఈ వాల్యూ అంట 3x ప్లస్ 5y ప్లస్ i ఇంటూ 5x మైనస్ 3y ఇదంట దీని యొక్క కాంజుగేట్ అంట. దాని యొక్క కాంజుగేట్ అంట అంటే ఏంటి -6 మైనస్ 24i బార్ అంటే ఏంటి ఈ మైనస్ కాస్త ప్లస్ అవుద్ది. సో రాయండి 3x ప్లస్ 5y ప్లస్ i ఇంటూ 5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 24i. సో ఇప్పుడు ఈ రెండు మనకి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ సేమ్ వస్తుంది మనకి 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6. అదేవిధంగా 5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ 3x మైనస్ 5x ఇప్పుడు మనం వైని ఎలిమినేట్ చేద్దాం. వైని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో వైని ఎలిమినేట్ చేయాలి కనుక ఇంటూ 3 ఇంటూ 5. సో చేయండి 3 3s are 9x 3 5s are 15y 3 6s are 18 5 5s are 25 5 3s are 15 15y 15y 5 24s are 120 15x 15y 15y cancel 25 plus 9 ఎంత 34 34x is equal to 120లో 18 తీసేయండి. అంటే 120లో 18 తీస్తే 102 x is equal to 102/34. సో 3 టేబుల్లో 3 4s are 12 1 3 3s are yes 3 టేబుల్తో పోతుంది 34 1s are 34 3s are. సో దేర్ ఫోర్ x is equal to 3 వచ్చింది ఆన్సర్. సో ఇందులో వేసేయండి. ఇందులో వేస్తే మనకి ఏమవుద్ది 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6. సో x ఎంత వచ్చింది 3 వస్తుంది కదా వేసేయండి. 3 ఇంటూ 3 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6. 9 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6. 5y ఈజ్ ఈక్వల్ టు 9 అట్స్ వెళ్తే -15 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు -. 9th one ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్. ముందు దాని మాడ్యులస్ కట్టాలని ముందు దాన్ని సింప్లిఫై చేయాలి. సో 1 ప్లస్ i బై 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i. సో ఎల్సిఎం తీయండి 1 మైనస్ i ఇంటూ 1 ప్లస్ i. 1 మైనస్ i 1 మైనస్ i క్యాన్సిల్ అయితే 1 ప్లస్ i ఇంటూ 1 ప్లస్ i 1 ప్లస్ i హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ i 1 ప్లస్ i క్యాన్సిల్ అయితే 1 మైనస్ i హోల్ స్క్వేర్. a plus b whole square a square plus b square plus 2ab. సో a square అంటే 1 square ప్లస్ i square ప్లస్ 2i ఇక్కడ. సో 1 square మైనస్ i square 1 square i square ప్లస్
2i. నేను మైనస్తో కూడా మధ్యలో వేస్తాను. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, సో 1 స్క్వేర్ మైనస్ i స్క్వేర్. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ క్యాన్సిల్, i స్క్వేర్ క్యాన్సిల్, 2i ఎంత అవుతుంది, 4i అవుతుంది. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, i స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ ప్లస్ అవుతుంది. 4i/2, 2 1s are 2 2s are, సో ఏమొచ్చింది, 0 ప్లస్ i2 వచ్చింది. సో ఇప్పుడు దీని మాడ్యులస్ కట్టాలి. సో మాడ్యులస్ ఆఫ్ 0 ప్లస్ i2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th వన్ చేద్దాం. If x plus I whole cube is equal to u plus iv, then show that u by x plus v by y is equal to 4 into x square minus y square. అంటే ఎలా చేయాలి, ఏం లేదు, సింపుల్ లాజిక్. దీని క్యూబ్ని ఎక్స్పాండ్ చేయండి, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసి u వాల్యూ ఫైన్ చేయండి, v వాల్యూ ఫైన్ చేయండి, అవి అందులో వేసి ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో లెటస్, సో గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. గివెన్ దట్ x plus iy whole cube is equal to u plus iv. a plus b whole cube expand చేయండి, a cube plus 3a square b plus 3a b square plus b cube is equal to u plus iv. So x cube plus 3x square y ఇంటూ i ఉన్నదానికి బ్రాకెట్ పెట్టుకోండి, కొద్దిగా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ప్లస్ 3x ఇంటూ y స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ ఇంటూ y క్యూబ్ u ప్లస్ iv. x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ఇంటూ i స్క్వేర్ అంటే ఎంత, -1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3xy స్క్వేర్, i క్యూబ్ అంటే ఎంత, -i, సో మైనస్ y క్యూబ్ ఇంటూ i ఉంటే బ్రాకెట్ పెట్టుకున్నాను కదా, ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv. ఇప్పుడు రియల్ నెంబర్స్ నా దగ్గర, ఇమాజినరీ నెంబర్స్ ఒక దగ్గర రాద్దాం. సో అంటే ఏమవుద్ది, x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్, ఇది ఒక బ్రాకెట్ రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ i ఇంటూ 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv. బై కంపేరింగ్ చేస్తే, బై కంపేరింగ్ ఏమవుద్ది, u ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్, v ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్. ఇప్పుడు ఈ వాల్యూస్ అందులో వేసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, LHS ఏమిచ్చాడు, u బై ఎక్స్ ప్లస్ v బై యూ, v బై వై. u ఎంత వచ్చింది మనకి, వేసేయండి, x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ బై x ప్లస్ v ఎంత వచ్చింది, వేసేయండి, 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ బై y. పైన x కామన్ తీయండి, అక్కడ y కామన్ తీయండి. x కామన్ తీస్తే ఏమవుద్ది, x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ బై x. ఇక్కడ y కామన్ తీయండి, సో 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై y క్యాన్సిల్, x క్యాన్సిల్. ఇప్పుడు మామూలుగా రాసేయండి దీన్ని, x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. 3x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంతా 4x స్క్వేర్, 3y స్క్వేర్ y స్క్వేర్ అంతా 4y స్క్వేర్. 4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS, రైట్ హ్యాండ్ సైడ్. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. If alpha comma beta are the different complex numbers with modulus of beta is equal to 1, then find this value. ఆ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు, రాద్దాం. బీటా మైనస్ ఆల్ఫా డివైడెడ్ బై 1 మైనస్ కాంజుగేట్ ఆల్ఫా బీటా
ఇది కట్టాలి. నేనేం చేస్తానంటే న్యూమరేటర్ డినామినేటర్ బీటా కాంజుగేట్తో తీసుకుంటాను, మల్టిప్లై చేస్తాను. ఎందుకు, మనకి మాడ్యులస్ బీటా 1 కనుక మాడ్యులస్ కాంజుగేట్ బీటా కూడా 1 కనుక దాంతో మల్టిప్లై చేస్తాను. బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ కాంజుగేట్ ఆఫ్ బీటా, 1 మైనస్ కాంజుగేట్ ఆల్ఫా ఇంటూ బీటా కాంజుగేట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని అలాగే ఉంచుదాం. పైది బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ కాంజుగేట్ బీటా, దీన్ని మల్టిప్లై చేయండి. బీటా ఇంటూ 1 బీటా కాంజుగేట్ మైనస్ ఆల్ఫా కాంజుగేట్ ఇంటూ బీటా కాంజుగేట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తామంటే బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా కాంజుగేట్ బై బీటా మైనస్ ఆల్ఫా కాంజుగేట్. దీని వాల్యూ ఏంటి, మనకి మాడ్యులస్ బీటా స్క్వేర్ అవుతుంది. మాడ్యులస్ బీటా స్క్వేర్ ఎందుకు, మనకి జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం రాస్తాం. కానీ మనకు ఆల్రెడీ ఏంటి, మాడ్యులస్ బీటా స్క్వేర్ అంటే ఎంత, మనకి 1. బీటా మైనస్ ఆల్ఫా బై బీటా కాంజుగేట్ మైనస్ ఆల్ఫా కాంజుగేట్ ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ బీటా కాంజుగేట్. సో బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా కాంజుగేట్ బై బీటా మైనస్ ఆల్ఫా కాంజుగేట్. ఇది వచ్చింది 1 స్క్వేర్ అంటే 1. మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు మనకి, Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 మైనస్ Z2 కాంజుగేట్. అంటే మనకి ఏంటంటే, సో కాంజుగేట్ తీసుకుంటే ఇగోండి Z1 మైనస్ Z2 కాంజుగేట్ అంటే సెపరేట్గా Z1 కాంజుగేట్ మైనస్ Z2 కాంజుగేట్. అంటే దీని ఏం రాయచ్చు మనం ఇప్పుడు, బీటా మైనస్ ఆల్ఫా బై బీటా మైనస్ ఆల్ఫా కాంజుగేట్ ఇంటూ బీటా కాంజుగేట్. ఇంకో ఫార్ములా తెలుసు, మనకేం తెలుసు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ కాంజుగేట్ అని తెలుసు, మాడ్యులస్. అంటే ఇప్పుడు దీని మాడ్యులస్ ఉంది కనుక దీన్ని ఏం రాయచ్చు ఇప్పుడు, బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా కాంజుగేట్ బై బీటా మైనస్ ఆల్ఫా రాయచ్చు. సో బీటా మైనస్ ఆల్ఫా క్యాన్సల్. సో బీటా బార్ కాంజుగేట్. సో దీని ఏం రాయచ్చు మనం, బీటా రాసుకోవచ్చు. సిన్స్ జెడ్ బారు కాంజుగేట్ జెడ్ కాంజుగేట్ రెండు సేమ్. సో దీని వాల్యూ అంతా 1 సిన్స్ గివెన్. సో ఫైనల్గా దీని ఆన్సర్ అనమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ వన్. నాన్ జీరో అవలేని సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి దానికి, ఇంటీజర్స్ అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఏమి ఇచ్చాడో రాద్దాం. గివెన్ దట్ 1 minus I మాడ్యులస్ whole to the power of x is equal to 2 power x. మాడ్యులస్ 1 minus I అంటే ఏంటి అర్థం, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. సో దీన్ని రాయచ్చు, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. సో రూట్ 2 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. సో దీని రాయచ్చు 2 పవర్ x by 2 రాయచ్చు ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏంటి మనకి x by 2 ఈజ్ ఈక్వల్ టు x. సో మల్టిప్లై చేయండి, x ఈజ్ ఈక్వల్ టు 2x. ఈ x నడిచి తీసుకెళ్ళిపోండి. 0 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ x, 0 ఈజ్ ఈక్వల్ టు x. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 0. మనకేమన్నాడు, నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అన్నాడు, మనకి 0 వస్తుంది. అంటే ఏంటి, సో దీనికి నెంబర్ ఆఫ్ ది నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఇస్ 0. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఈజ్ 0. సో 0 వస్తుంది కనుక నాన్ జీరో ఏవి లేవు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మన 13 ప్రాబ్లం. So 13th problem. If this is a plus ib, then show that this one.
ఓకేనా. సో అంటే ఏంటి, ప్రతిదానికి మాడ్యులస్ తీసుకొని వచ్చేస్తుంది, ఏం లేదు, ఈజీ మాట. సో గివెన్ దట్ రాద్దాం, గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. సో టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, మాడ్యులస్ బోత్ సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్. సో మాడ్యులస్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. మాడ్యులస్ మొత్తం అంతా తీసుకుంటే మనకు తెలుసు, ఏం తెలుసు, సిన్స్ z1 z2 z3 and so on, modulus is nothing but modulus z1 modulus z2 modulus z3 and so on. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని విడివిడిగా రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు, మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి మాడ్యులస్ సి ప్లస్ ఐడి మాడ్యులస్ ఈ ప్లస్ ఐఎఫ్ మాడ్యులస్ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి. సో మాడ్యులస్ తీసేయండి, అప్పుడు మనకేమవుతుంది, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకి ఏం కావాలి, స్క్వేర్ రూట్ ఉండకూడదు, కనుక ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే మొత్తానికి స్క్వేర్ చేస్తాం, ఇక్కడ కూడా మొత్తానికి స్క్వేర్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ విడివిడిగా రాసుకుందాం, అప్పుడు ఏమవుతుంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఇప్పుడు ఎంత ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 14th ప్రాబ్లంకి వెళ్దాం. If 1 plus I by 1 minus I whole to the power of m is equal to 1, then find the least positive integral value of m. ఇది ఈ కండిషన్ అయితే m వాల్యూ లీస్ట్ పాజిటివ్ నెంబర్ అడుగుతున్నాడు. సో రాద్దాం, గివెన్ దట్ ఏమిచ్చాడు, 1 plus I by 1 minus I whole to the power of m is equal to 1 ఇచ్చాడు. దీన్ని రేషనలైజింగ్ చేద్దాం, అప్పుడు మనకేమవుద్ది, 1 plus I by 1 minus I బ్రాకెట్ పెట్టండి ఇంటూ 1 plus I by 1 plus I, కిందన ఏదైతే ఉంటుందో దాని సైన్ మార్చి మనం చేయాలి, హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 plus I హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ I స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ I స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1. 1 స్క్వేర్ అంటే 1 I స్క్వేర్ అంటే మైనస్ 1 ప్లస్ 2I హోల్ డివైడెడ్ బై 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 1 ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, పైన మిగిలింది 2I మిగిలింది, కిందన 1 ప్లస్ 1 2 మిగిలింది, హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1. 2 2 క్యాన్సిల్, సో I పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1.
మరి m వాల్యూ ఏం తీసుకుంటే 1 వస్తుంది. సో m వాల్యూ మనం 1 తీసుకున్నాం అనుకో, లెట్ m ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది మనకి i పవర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. i అనేది 1కి ఈక్వల్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, i స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, i క్యూబ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఎందుకంటే i క్యూబ్ అనేది మైనస్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి, i పవర్ 4. i పవర్ 4 అంటే ఏం రాయొచ్చు, i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ రాయొచ్చు. సో i స్క్వేర్ అంటే -1, i స్క్వేర్ అంతా -1, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 అంటే మనకి i పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దేర్ ఫోర్ i టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎంత అవుతుంది, దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి మిస్లీనియస్ ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని అన్ని ఎగ్జాంపుల్స్, మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద ఎస్ఎస్ సూపర్సా మాలెస్ ఎక్స్పెన్స్ ఎక్స్ప్లోర్ టైప్ చేయండి. అదేవిధంగా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన టాప్ 10 లాజికల్ బిట్స్ ఇస్తాను, అది కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, టేక్ ఏ బౌ.